అడిగినప్పుడల్లా 236 కోట్లు ఇచ్చినాడు. దాన్నేం మాట్లాడుతుందమ్మా? డివిడెండ్ అంటుంది. మా షర్మిలమ్మకు రావాల్సిన దాంట్లోనే ఎక్కడ షర్మిలమ్మకు వస్తుందమ్మా? ఏ దాంట్లో షర్మిలమ్మకు రావాలా? వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఆస్తులు ఇచ్చిన తర్వాత సమాజ ధర్మం ప్రకారం అయితే ఎక్కడైనా ఈ రాష్ట్రంలో తండ్రి ఆస్తిని బిడ్డకు కొడుకు సమానంగా పంచిన దాఖలాలు లేవు. నెంబర్ 1 ఇక్కడ పంచినారు. ఇక్కడ పంచడానికి ముఖ్య కారణం రాజశేఖర రెడ్డికి బిడ్డల మీద ఉండే ప్రేమ, మంచి హృదయం, సంతోషం, స్వాగతించడం. కానీ తండ్రి ఇచ్చినప్పటికీ కొడుకు అంగీకరించడం గొప్పనా కాదా? తెల్లా మొగునికి భూ పెట్టదు, తెల్లా మొగునికి కాపీ పోయేదు, మీ చెల్లెలకు ఆస్తి పంచిస్తావా అని చెప్పి భారతమ్మ ఉత్తమ ఇల్లాలు కాబట్టి తన భర్త యొక్క మనస్తత్వాన్ని, ప్రేమను అంగీకరించి గౌరవప్రదంగా ఆడబిడ్డకిస్తే అంగీకరించింది. ఎక్కడో లేరు తల్లి, శత్రువులు ఎక్కడో లేరు. సినిమాలో త్రివిక్రమ్ సినిమాలో ఎవడు చెప్పిన డైలాగ్ చెప్పినట్టు ఎక్కడో లేరు. మన ఇళ్లలోనే చెల్లెళ్ళ రూపంలో తిరుగుతారన్నారు. ఇప్పుడు చెల్లెళ్ళ రూపం అయిపోయి అనలేకపోతానా నేను? అమ్మగారి రూపంలో కూడా నా తల్లి పగబట్టినారే జగన్మోహన్ రెడ్డి గారి మీద. కాంగ్రెస్ పార్టీ పగబట్టింది, జనసేన పార్టీ పగబట్టింది, తెలుగుదేశం పార్టీ పగబట్టింది, ఢిల్లీలో ఉండే పెద్దలు పగబట్టినారు, ఇంట్లో ఉండే చెల్లెలు పగబట్టింది. అమ్మ ఆదరణ కరువైంది. మేము తప్ప ఎవరుండారు తల్లింగా? మేము ఒక్కరమే అమ్మ ఉండేది. ఇంకా ప్రజలు, మేము, ఆ పైనుండే దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క న్యాయమే న్యాయం అన్నారు మీరు మీ ప్రకటనలో. ఇంకొక మాట కూడా నేను ప్రజలకు చెప్తా ఉన్నా. ఇది స్పష్టంగా మీకు అర్థం చేసుకోగలిగితే టోటల్ ఈ సమస్య అంతటికి మీకు అర్థమైపోతుంది. రాజశేఖర రెడ్డి ఆస్తులు పంచినాడా, పంచలేదా?